వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈ నెల 30వ తేదీన జరిగే ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొకరు తరలి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో జేఏసీ సభ్యులకు దీక్ష విజయవంతానికి పలు సూచనలు చేస్తూ సభ్యుల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష నెరవేర్చడం కోసం జరిగే ప్రజా సంకల్ప దీక్ష విజయవంతం కోసం డివిజన్ స్థాయి జేఏసీ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తక్షణమే బాధ్యతలు చేపట్టి దీక్ష విజయవంతానికి ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుర్మ ఆగంరెడ్డి, కామిడి జీవన్ రెడ్డి, అంకుగారి శశిధర్ రెడ్డి, అందే అశోక్, అందే బీరయ్య, ఒగ్గు రాజు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల క్రితం టెంటెడ్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జేఏసీ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్వీనర్గా, చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు 4 మండలాల నుంచి అన్ని పార్టీలు జేఏసీలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, సిపిఎం లిబరేషన్ పార్టీ, బీఎస్పీ పార్టీ, వాటితో పాటు మాల మహానాడు, ఎంఆర్పిఎస్, జిల్లా షెడ్యూల్ కులాల సంఘం అధ్యక్షులు, వారి ప్రతినిధులు, కుర్మ సంఘం, మున్నూరు కాపు సంఘం, అన్ని సంఘాలు కూడా ఇక్కడ భాగస్వాములైనాయి. అన్ని రకాల చర్చించుకోవడం జరిగింది. చివరికి ఏంటంటే 3 నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. తక్షణమే ఈ వారం రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చేర్యాల యొక్క భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను వివరించుకుంటూ తక్షణమే చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. రీసెంట్గా నిన్న ఏటూరు నగరంలో కూడా ఏర్పాటు రెవెన్యూ డివిజన్ ప్రకటించారు. గతంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు జనగామ సభలో ఎన్నికల సమయంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆ రిఫరెన్స్లో ఈ సెకండ్ వీక్లో మేము రాష్ట్రానికి సంబంధించినట్టుకి పాలక వర్గానికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల నవంబర్ 30వ తారీఖు రోజున 1000 మంది ప్రజలతోటి సంకల్ప దీక్ష, అంటే చేర్యాల ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను, ఒక సంకల్పాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి నవంబర్ 30వ తారీఖు నాడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, అంబేద్కర్ సర్కిల్ దగ్గర 1000 మందితోటి మేము దీక్ష చేస్తున్నాం. ఆ దీక్షలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందులో పార్టిసిపేట్ అవుతారు. ఏ కుల సంఘానికి, ప్రజా సంఘానికి సంబంధించినటువంటి ఉంటారో వాళ్ళ ముఖ్య నాయకులు కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యి ప్రజల పక్షాన జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా వాళ్ళు తెలియజేస్తారు. ప్రజల దీక్షను తెలియజేస్తారు. ఆ పార్టీల యొక్క సంఘీభావాన్ని కూడా తెలియజేస్తారు. కాబట్టి నవంబర్ 30వ తారీఖు నాడు చేస్తున్నాం. అలాగే డిసెంబర్లో కూడా పెద్ద ర్యాలీ తీస్తున్నాం. విద్యార్థులతోటి ప్రజల పక్షాన టౌన్ మున్సిపాలిటీతో, టౌన్లతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులతోటి పెద్ద మహా ర్యాలీ, అన్ని గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే జనవరిలో కూడా ఇంకా చిన్న కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ జనవరిలో కూడా వంట వార్పు, చేర్యాలలో వంట వార్పు, దూల్మిట్ట మండల కేంద్రంలో వంట వార్పు, మద్దూరు మండల కేంద్రంలో వంట వార్పు, పోసన్పల్లిలో వంట వార్పు, కొండాపూర్లో వంట వార్పు, ప్రతి గ్రామంలో కూడా వంట వార్పు చేసుకుంటూ ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ ఏ కార్యక్రమాన్ని చేసినా ప్రజల కోసమే, ప్రజల పక్షాన్నే చేస్తాం. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేయడానికే చేస్తున్నాం తప్ప వీళ్ళు ఏ వ్యక్తుల కోసమో, ఏ పార్టీ ఆకాంక్ష నెరవేర్చుకోవడం, ఏ పార్టీ ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం కాదు. దయచేసి ఈ వేదిక నుండి మళ్ళీ అన్ని పార్టీల వాళ్ళమే ఉన్నాం. ఆ పార్టీలను జేఏసీగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతం కోసం, ఈ చేర్యాల ప్రాంత ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం పూర్తిగా కోల్పోయింది. దాని కారకులు ఎవరు, ఎట్లా జరిగింది అన్నటువంటి విమర్శలకు వెళ్ళబోకుండా ఈ చేర్యాల ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలి. పూర్వ వైభవం తీసుకురావాలంటే ఫస్ట్ రెవెన్యూ డివిజన్ రావాలి. ఆ రెవెన్యూ డివిజన్ కూడా 2026 లోపల, అంటే 2025లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే తప్ప 2026లో జరిగేటువంటి డీలిమిటేషన్ లో చేర్యాల కాన్స్టిట్యున్సీ వస్తుంది. కాబట్టి చేర్యాల కాన్స్టిట్యున్సీ ఏర్పడితేనే చేర్యాల ప్రజల ఆత్మగౌరవం, చేర్యాల ప్రజల ఉనికి, అస్తిత్వం ఉంటుంది. కాబట్టి
ఆ దిశలోనే అందరం పనిచేస్తున్నాం. ఆ దిశలోనే భావి తరాలకు ఒకటి చక్కటి చేర్యాల ప్రాంత ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు చేర్యాల భావి తరాలకు మేము అందించడానికి ఇంత వయసులో నేను 65 సంవత్సరాలకు పై చిరుకున్నా, వీరు 65 సంవత్సరాలు అందరం కూడా ఏదో పదవుల కోసమో ఏదో ఆకాంక్ష కోసమో డాక్టర్ సార్ వీడియో కూర్చుంటే ఇప్పుడు 2 గంటలు ఆడ కూర్చున్నాం, హాస్పిటల్ వదిలిపెట్టుకొని వచ్చినాయి. దీని వలన వ్యక్తిగతంగా లబ్ధి పొందడం కాకుండా ప్రాంతానికి చేయాలి, ప్రజలకు చేయాలి, భావి తరాలు మమ్మల్ని వేలెత్తు చూపకుండా ఉండడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ప్రజలకు అన్ని పార్టీలకు కూడా మళ్ళీ కలిసి రాని పార్టీలకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలిసిపోదాం, అందరం పోరాడదాం. ఎంతసేపు బ్రతిమలాడాలో అంతసేపు బ్రతిమలాడతాం. బ్రతిమలాడితే ఇయ్యనప్పుడు ఎలా తిరగబడాలో, ఎలా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఒప్పించాలో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. ఇదంతా పోరాటం పౌరుషం ఉన్నటువంటి గడ్డ కాబట్టి, అనేక ఉద్యమాలకు జీవం పోసినటువంటి గడ్డ చేర్యాల కాబట్టి ఇందులో ఎవ్వరు సంశయించవలసిన అవసరం లేదు, ఎవ్వరు అనుమానించవలసిన అవసరం లేదు. ప్రజలు ముందుకు వచ్చింది కాబట్టి ప్రజలు తప్పకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, అది సాధించే దిశలో మమ్మల్ని నడిపిస్తారు అనేటువంటి ఆశ ఉన్నది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.